శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఈరోజు నేను మీతో చెప్పబోయే విషయం రోజు వినే మామూలు రాశి ఫలం అస్సలు కాదు. ఇది మీ జీవితం గురించి, మీ గతం గురించి, అలానే మీ భవిష్యత్తు గురించి దేవుడు ఇస్తున్న ఒక గ్రీన్ సిగ్నల్. ఇలా సీక్రెట్‌గా ఉండే పవర్‌ఫుల్ అయిన విషయం ఇది. మీ లైఫ్‌లో ఇప్పటికీ స్టార్ట్ అయిన ఒక మార్పు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దయచేసి నేను చెప్పే ఈ మాటల్ని ఊరికే టైం పాస్‌కి విని వీడియోలాగా చూసి వదిలేయకండి. ఎక్కడా స్కిప్ చేయకండి. ముఖ్యంగా మీరు ఈ వీడియోని ఒక్కరే ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు, నేను రివీల్ చేయబోయే కొన్ని సీక్రెట్స్ పేర్లు, గుర్తులు గత కొన్నేళ్లుగా మీ లైఫ్‌లో జరిగిన సంఘటనలతో పక్కాగా 100% మ్యాచ్ అవుతాయి. ముఖ్యంగా మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, అవసరం తీరిపోయాక దారుణంగా నడి రోడ్డుపై వదిలేసిన వాళ్ళు, మీ కష్టకాలంలో ముఖం చాటేసి మిమ్మల్ని ఒంటరిగా చేసిన వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ మీకోసం పిచ్చి వాళ్ళలాగా ఎదురు చూస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇన్నాళ్ళు మీ ప్రతి మాటని తప్పుపట్టిన వాళ్ళే, మీ కన్నులు చూసి వెటకారంగా నవ్వుకున్న వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరికి తిరిగి రావాలని, మీతో ఎలాగైనా మాట్లాడాలని తెగ ఆరాటపడిపోతున్నారు. ఎందుకంటే మేషరాశి వాళ్ళ టైము ఇప్పుడు ఫుల్‌గా స్టార్ట్ అయింది. కాలం మీ వైపు తిరుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళకే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు తిరిగి కొడుతున్నాయి. వాళ్ళకి ఇప్పుడు రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు. ఈ వీడియో చూస్తున్న మేషరాశి వాళ్ళు ముందుగా ఒక చిన్న పని చేయండి. మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని కనెక్ట్ చేయడానికి ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఒక గొప్ప మార్పు, సూపర్ లక్ స్టార్ట్ అవ్వబోతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా లేదా 10 ఏళ్లుగా నమ్మక ద్రోహాలు, అవమానాలు, డబ్బుల పరంగా కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేని మానసిక బాధలు పడుతున్న వాళ్ళకి ఇప్పుడు అదృష్టం ఒక్కసారిగా రాబోతుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు చాలా ఫోకస్తో చూడండి. ఎందుకంటే లాస్ట్లో నేను చెప్పబోయే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు మీ లైఫ్లో ఉన్న వాళ్ళతో మ్యాచ్ అయితే మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. మేషరాశి వల్ల క్యారెక్టర్ గురించి, మీ మైండ్ సెట్ గురించి ఈ బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే. మీరు అగ్నితత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి పైకి చాలా ధైర్యంగా, ఎవరికీ భయపడని సింహంలా కనిపిస్తారు. మీ మాటల్లో ఒక పవర్ ఉంటుంది. మీ చూపులో ఒక సీరియస్నెస్ ఉంటుంది. కానీ మీ మనసు లోతుల్లో చూస్తే ఒక విషయం మాత్రం పక్కా నిజం. మీది చిన్న పిల్లాడి లాంటి మనసు. మీరు మనుషుల్ని చాలా త్వరగా నమ్మేస్తారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 2 మంచి మాటలు మాట్లాడితే కొంచెం కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఒకరిని ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు. ఎవరికైనా హెల్ప్ చేయాలనిపిస్తే ఫిక్స్ అయితే మాత్రం మీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ వాళ్ళకు హెల్ప్ చేస్తారు. వాళ్ళ కష్టాన్ని మీ సొంత కష్టంగా ఫీల్ అయ్యి రాత్రి పగలు కష్టపడతారు. కానీ మీ లైఫ్లో జరిగిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే, మీకు శాపంగా మారింది ఏంటంటే, ఇదే మంచితనాన్ని చాలా మంది మీ వీక్నెస్‌గా తీసుకున్నారు. వీళ్ళకి ఈజీగా మాయమాటలు చెప్పొచ్చు, వాడుకోవచ్చు అని ఫిక్స్ అయ్యారు. మీరు డబ్బులు లేక కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పులు పాలైనప్పుడు మీకు సపోర్ట్‌గా నిలబడాల్సిన వాళ్ళే, ఒకప్పుడు మీ వల్ల హెల్ప్ పొందిన వాళ్ళే మిమ్మల్ని వెనక నుంచి చాలా దారుణంగా దెబ్బ కొట్టారు. మీ కన్నీళ్లు చూసి వాళ్ళు లోపల నవ్వుకున్నారు. మీరు ఫెయిల్ అయితే చూసి పండుగ చేసుకున్నారు. మీరు లైఫ్‌లో మళ్ళీ పైకి రావద్దని, ఎప్పటికీ వాళ్ళ కిందనే పడి ఉండాలని కోరుకున్నారు. మీకు మంచి పేరు రాకూడదని కుట్రలు చేశారు. మీరు ఎన్నోసార్లు గొడవలు ఎందుకని కామ్‌గా ఉండిపోయారు. కానీ వాళ్ళు మాత్రం పనైపోయాక మిమ్మల్ని కరివేపాకులా పక్కన పెట్టేశారు. ఇది మీ లైఫ్‌లో జరిగిందో లేదో మీకే బాగా తెలుసు. మేషరాశి వారు ఇక్కడ మీరు ఒక్క క్షణం ఆగి ఒక విషయం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు పడ్డ ప్రతి బాధను, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆ దేవుడు చూస్తూనే ఉన్నారు. ఏది ఊరికే పోదు. దేవుడు మీకు ఇవ్వడం కొంచెం లేట్ చేస్తాడేమో కానీ ఆయన ఇచ్చే గిఫ్ట్ లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఉంటుంది. మీ లైఫ్‌లోకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే, మీ చుట్టూ ఉన్న మనుషులు నిజస్వరూపాలు మీకు తెలియజేయడానికే. వాళ్ళ ఫేస్‌ని బయట పెట్టడానికి టైం మీకు ఆ బాధలు ఇచ్చింది. అందుకే ఇప్పుడు మీ లైఫ్‌లో లేట్‌గా అయినా సరే మంచి జరగబోతుంది. మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే టైము వచ్చేసింది. కానీ 90% మేషరాశి వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళను, నమ్మకం వమ్ము చేసిన వాళ్ళను మీరు మళ్ళీ గుడ్డిగా నమ్ముతున్నారు. పాపం వాళ్ళు మారిపోయారేమో, వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నారు కదా అని జాలిపడి వాళ్ళని మళ్ళీ మళ్ళీ మీ లైఫ్‌లోకి రానిస్తూ ఉన్నారు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ మారారు.
కొంతమంది వాళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడు మాత్రమే, వాళ్ళకు మీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ కాలు పట్టుకొని తిరిగి వస్తారు. ఆ తర్వాత వాళ్ళ అవసరం తీరగానే మళ్ళీ పాత బుద్ధి చూపించి అదే మోసం చేస్తారు. మీ చేతులారా పాముకి పాలు పోసి పెంచినట్లు అవుతుంది. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా, అలర్ట్‌గా ఉండాలి. ఈ మధ్య కాలంలో మీకు ఒంటరిగా ఎక్కువగా ఉండాలని అనిపిస్తుందా? ఒకప్పుడు అందరితో కలిసిపోయి మాట్లాడే మీకు ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదా? ఎవరైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేయడానికి కూడా చిరాకుగా అనిపిస్తుందా? పాత వాళ్ళు కనిపిస్తే ముఖం చూడకుండా పక్కకి వెళ్ళిపోవాలని అనిపిస్తుందా? రాత్రుళ్ళు ఎవరూ లేని టైంలో సడన్‌గా, ముఖ్యంగా తెల్లవారుజామున 3, 4 గంటల టైంలో మెలకువ వస్తుందా? ఆ టైంలో దేవుడి గురించి, మీ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా? దేవుని ముందు కూర్చొని బాధపడుతున్నారా? అయితే దయచేసి నేను డిప్రెషన్‌లోకి వెళ్తున్నానా అని భయపడకండి. ఇది మామూలు విషయం అస్సలు కాదు. ఇది మీ లైఫ్‌లో మీ టైం మారిపోయింది అని చెప్పే దేవుడు సిగ్నల్. మీ మైండ్ ఇప్పుడు ఒక స్కానర్ లాగా పనిచేస్తుంది. మీ చుట్టూ ఉన్న ఫేక్ మనుషుల్ని, యాక్టింగ్ చేసే వాళ్ళని మీ మనసు ఎట్టే పట్టేస్తుంది. అందుకే అలాంటి ఫేక్ వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ ముందు నకిలీ నవ్వులు నవ్వాలని మీకు అస్సలు అనిపించడం లేదు. ఫేక్ రిలేషన్స్ కంటే ఒంటరిగా ఉండటమే బెస్ట్ అని మీకు అర్థమైపోయింది. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే ఎలాంటి కల్మషం లేని వాళ్ళకి మీ దగ్గర ఉండగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ లోపల నెగెటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి, మీ శత్రువులకి మాత్రం మీరు ఎదురుగా వస్తేనే విపరీతమైన కడుపు మంట వస్తుంది. కానీ అసలు డేంజర్ ఇక్కడ కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీలో చాలా మంది ఖచ్చితంగా షాక్ అవుతారు. గత కొద్ది రోజులుగా మీ వెనకాల మీ గురించి చాలా పెద్ద ఎంక్వైరీ నడుస్తుంది. మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వాళ్ళ ద్వారా, మీ బంధువుల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా మీ గురించి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అప్పులు తీర్చేశారా? లేక ఇంకా కష్టపడుతున్నారా? కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేశారా? ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? ఎవరితో క్లోజ్‌గా ఉంటున్నారు? అంటూ మీ గురించి మొత్తం తెలుసుకోవాలని కొందరు తెగ ట్రై చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే మీలో వచ్చిన ఆ సైలెంట్ చేంజ్ వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్నదానికి కూడా టెన్షన్ పడే మీరు ఇప్పుడు చాలా కామ్‌గా ఉండటం వాళ్ళకి మింగులు పడటం లేదు. మీ ఫేస్‌లో వచ్చిన ఆ గ్లో వాళ్ళని లోపల లోపల భయపెడుతుంది. పక్కలో బల్లెంలాగా మీ ఆలోచనలే వాళ్ళకి తుడిచేస్తున్నాయి. మీరు బయటికి మాట్లాడకపోయినా మీ సైలెన్స్‌లోనే ఒక గొప్ప పవర్ పెరుగుతుంది. ఇదే ఇప్పుడు వాళ్ళకి ఫుల్‌గా కడుపు మంట తెప్పిస్తుంది. మీ లైఫ్‌లో రాబోయే మంచి మార్పులు వాళ్ళకి ముందే తెలిసిపోతున్నాయి. మేషరాశి వారికి ఇప్పుడు టైము చాలా అద్భుతంగా, పవర్‌ఫుల్‌గా మారుతుంది. మీకు ఇప్పుడు ఒక కొత్త ధైర్యం, కాన్ఫిడెన్స్ వస్తుంది. గత కొన్నేళ్లుగా మీరు ఎన్నో కఠినమైన పాఠాలు నేర్చుకున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నది ప్రాక్టికల్‌గా చూశారు. ఇప్పుడు దేవుడు మీకు ఒక గొప్ప రక్షణ కవచం ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక పెద్ద క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మీ లైఫ్‌లో ఉండాల్సిన నిజమైన వాళ్ళు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు. మిమ్మల్ని వాడుకోవాలని చూసే ఫేక్ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్‌లో నుంచి సైడ్ అయిపోతున్నారు. ఇది మీ ఇంట్లో ఇప్పటికే జరిగి ఉండొచ్చు. ఒక్కసారి గమనించండి. గతంలో మిమ్మల్ని ప్రతి చిన్న విషయానికి తప్పుపట్టిన మీ సొంత వాళ్ళే ఇప్పుడు నెమ్మదిగా మీ మాట వినడం స్టార్ట్ చేస్తారు. మీ డెసిషన్స్ వర్క్‌ఫుల్ అవుతున్న తీరు చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఫ్యామిలీలో ఏళ్లుగా ఉన్న ఎన్నో ఏళ్లుగా టెన్షన్ పడుతున్న గొడవలు, ఆస్తి పంచాయతీలు ఇప్పుడు మీకు ఫేవర్‌గా సెట్ అవ్వబోతున్నాయి. ఒకప్పుడు ఫంక్షన్‌కి వెళ్తే మిమ్మల్ని పలకరించడానికి కూడా ఇష్టపడని బంధువులు ఇప్పుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రేంజ్‌కి మీరు వెళ్ళిపోబోతున్నారు. ఇది మీలో వస్తున్న పాజిటివ్ ఎనర్జీ వల్లే జరుగుతుంది. ఇప్పుడు మీ చుట్టూ మెయిన్‌గా 3 రకాల మనుషులు తిరుగుతున్నారు. మొదటి రకం మిమ్మల్ని గతంలో దారుణంగా మోసం చేసిన వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఫుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. డబ్బుల కష్టాలు, టెన్షన్‌లు వాళ్ళని కుంగదీస్తున్నాయి. అందుకే వాళ్ళకి ఇప్పుడు మీ వాల్యూ అర్థమవుతుంది. మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. రెండో రకం వీళ్ళు బయటికి మీకు చాలా క్లోజ్‌గా మీ వెల్ విషెస్ లాగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం మీరు ఎదుగుతుంటే చూసి ఫుల్‌గా జెలసీ పడుతున్నారు. వీళ్ళు ఒక స్పై లాగా మీ లైఫ్‌ని అబ్జర్వ్ చేస్తుంటారు. మూడో రకం వాళ్ళు దేవుడు మీకు తోడుగా పంపిన వాళ్ళు. వీళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు. నిజంగా మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు. మేషరాశి వారు ఇప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. మీరు పడ్డ కష్టాలకి తగ్గ రిజల్ట్ వచ్చే టైంలోకి అడుగుపెట్టారు.
ఇకపై మీ లైఫ్‌లో టెన్షన్, కన్నీళ్లు, నమ్మక ద్రోహాలు ఈ ప్లేస్‌లో ఒక సూపర్ రిజల్ట్ రాబోతుంది. రాబోయే 21 రోజుల నుంచి 45 రోజులలో మీ లైఫ్‌లో ఆర్థికంగా మంచి ఎదుగుదల స్టార్ట్ కాబోతుంది. మీరు ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారా అని గుర్తింపు ఇప్పుడు మీ జాబ్‌లో, బిజినెస్‌లో రాబోతుంది. జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ లేదా సాలరీ పెరిగే ఛాన్సెస్ పక్కాగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎవరికి అప్పు ఇచ్చి ఆ డబ్బులు ఇక రావు అనుకుంటే ఆ మొండి బాకీలు కూడా ఇప్పుడు మీ చేతికి వస్తాయి. మీకున్న అప్పుల బాధలు నెమ్మదిగా క్లియర్ అయిపోతాయి. కొత్తగా డబ్బులు వచ్చే దారులు మీకు కనిపిస్తాయి. బిజినెస్ చేసే మేషరాశి వాళ్ళకి ఇదొక గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. మీరు ఏది పట్టుకున్నా వర్కౌట్ అవుతుంది. మీలో పెరుగుతున్న అట్రాక్షన్ వల్ల కొత్త క్లయింట్స్ వస్తారు. అలాగే మీ హెల్త్ ఇష్యూస్ కూడా సెట్ అవుతాయి. ఇన్నాళ్ళు టెన్షన్స్ వల్ల, నిద్ర లేకపోవటం వల్ల వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు మాయమవుతాయి. మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లల ఫ్యూచర్ గురించి మీరు కన్న కలలు నెరవేరటం స్టార్ట్ అవుతుంది. సొసైటీలో మీకంటూ ఒక స్పెషల్ రెస్పెక్ట్ వాల్యూ వస్తుంది. మీ లైఫ్‌లో ఇన్నాళ్ళు అడ్డుగా ఉన్న చెడు పరిచయాలు వాటంతటవే కట్ అయిపోయి మీ స్థాయిని పెంచే మంచి వ్యక్తులతో కాంట్రాక్ట్ ఏర్పడతాయి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం తప్పకుండా మీ మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి. మీకు మంచి టైం నడుస్తున్నప్పుడు మీరు ఎంత సైలెంట్‌గా ఉంటే అంత పైకి వస్తారు. మీ సక్సెస్ గురించి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎవ్వరి దగ్గర పొరపాటున కూడా గొప్పలు చెప్పుకోకండి. మీరు సైలెంట్‌గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ సక్సెస్ సౌండ్ బయట వాళ్ళకి వినపడాలి కానీ, మీ నోటి నుంచి వచ్చే మాటల సౌండ్ కాదు. ఎందుకంటే మంచి టైం వచ్చినప్పుడు దాన్ని పాడు చేయాలని చూసే చెడు దృష్టి కూడా పెరుగుతుంది. ఈ నరఘోష నుంచి, నెగెటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఒక చిన్న పవర్‌ఫుల్ పని చేయాలి. రాబోయే 5 రోజుల పాటు వీలైతే ప్రతి మంగళవారం ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందు లేదా సాయంత్రం టైంలో దేవుని దగ్గర ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం పెట్టండి. ప్రశాంతంగా కూర్చొని ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మనసులో అనుకోండి. అలానే మీ అదృష్టం పెరగడం కోసం ఎర్రటి పూలతో, మందారం లేదా గులాబీ పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోండి. ఇలా రోజు చేస్తే మీపై ఉన్న ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ అయినా, దిష్టి అయినా ఇట్టే పోతుంది. మీలో ఒక సూపర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ పనైనా చేయగలను అన్న ధైర్యం వస్తుంది. మీ లక్ డబుల్ అవుతుంది. ఇక ఇప్పుడు మీరు టెన్షన్‌గా వెయిట్ చేస్తున్న ఆ ముఖ్యమైన వ్యక్తుల పేర్ల ఫస్ట్ లెటర్స్ నేను చెప్పబోతున్నాను. ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వాళ్ళు గనుక ప్రస్తుతం మీ లైఫ్‌లో ఉంటే వెంటనే వాళ్ళని జాగ్రత్తగా గమనించడం స్టార్ట్ చేయండి. వాళ్ళ మాటలని నమ్మకండి. వాళ్ళు ఏం చేస్తున్నారో మాత్రమే నమ్మండి. మొదటి అక్షరం సా. జాగ్రత్తగా వినండి. ఈ అక్షరంతో పేరున్న వ్యక్తి గతంలో మిమ్మల్ని చాలా దారుణంగా మోసం చేసి ఉంటారు. మీ డబ్బులు తీసుకుని హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు. మీ ఛాన్సెస్‌ని లాక్కున్న వాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రివర్స్ అయింది. వాళ్ళ లైఫ్‌లో ఫుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మాత్రం తప్పు తెలుసుకున్నట్లు యాక్టింగ్ చేస్తూ మీ డబ్బు కోసమో లేదా మీ సపోర్ట్ కోసమో మీ దగ్గరకు రావాలని చూస్తున్నారు. వీళ్ళ కన్నీళ్ళని నమ్మకండి. మీ లైఫ్‌లోకి మళ్ళీ రానివ్వకండి. వీళ్ళకి కనీసం ఒక అడుగు దూరంలోనే ఉండండి. రెండవ అక్షరం రా. అంటే ఆర్‌తో స్టార్ట్ అవుతుంది. ఈ అక్షరంతో పేరున్న వ్యక్తి బయటకు మీకు చాలా మంచిగా, చాలా సైలెంట్‌గా కనిపించినా లోపల మాత్రం మీరు ఎదుగుతుంటే చూసి ఫుల్‌గా జెలసీ పడుతున్నారు. మీ వెనకాల మీ గురించి తప్పుగా చెప్తున్నారు. వీళ్ళకి పొరపాటున కూడా మీ ఫ్యామిలీ సీక్రెట్స్, మీ బిజినెస్ సీక్రెట్స్, ముఖ్యంగా మీ డబ్బుల విషయాలు అస్సలు చెప్పకండి. వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీ ఫ్యూచర్‌కి అంత మంచిది. వీళ్ళు మీ వీక్‌నెస్‌ని తెలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నారు. మూడవ అక్షరం కే. ఈ అక్షరంతో పేరున్న వ్యక్తి మాత్రం నిజంగా మీ లైఫ్‌లో దేవుడు పంపిన గిఫ్ట్ లాంటివాడు. ఈ వ్యక్తి ఎలాంటి స్వార్థం లేకుండా మీకు మంచి జరగాలని కోరుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మీ కష్టకాలంలో కూడా మీకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటారు. మీ సక్సెస్‌ని చూసి వాళ్ళ సొంత సక్సెస్ లాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి చిన్న చిన్న మిస్ అండర్‌స్టాండింగ్స్ వల్ల వీళ్ళని దూరం చేసుకోవద్దు. వీళ్ళు మీ ఫ్యూచర్‌కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడతారు. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ లైఫ్‌కి, మీ గడిచిన కాలానికి సింక్ అవుతున్నట్లు అనిపిస్తే, అవును ఇది నా లైఫ్‌లో పక్కాగా జరుగుతుంది అని మీకు అనిపిస్తే, వెంటనే కామెంట్ బాక్స్‌లో జై సుబ్రహ్మణ్య స్వామి అని తప్పకుండా రాయండి. అలాగే ఈ వీడియో చూసిన మేషరాశి వాళ్ళు కామెంట్‌లో నాకు కూడా ఇదే జరుగుతుంది అని రాయండి. మీ బాధను, మీ ప్రాబ్లమ్‌ని కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నానంటే, మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది చేరుతుంది.
వాళ్ళకి ఈ విధంగా మీరు సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.